ఎగతాళి చేస్తారు అంటున్నాం. ఎందుకు? అసలు ప్రాబ్లం ఏంటంటే ఆన్సర్ ఇక్కడ ఉంది. ఈ ప్రాబ్లం అన్నిటికీ, మన సమస్యలు అన్నిటికీ, ప్రాబ్లం అన్నిటికీ కూడా ఇక్కడ ఆన్సర్ ఉంటున్నది. ఏంటి జవాబు? ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు నిన్ను నన్ను లోకము నుండి, చీకటి నుండి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి వాడు, లోకం ఉన్నటువంటి మిగతా వాడు నిన్ను కారణము లేకుండానే ద్వేషించడానికి ప్రారంభిస్తారు. The world hates you because you are anointed, you are called and you are elected by the most holy God. మహోన్నతమైనటువంటి దేవుడు నీ మీద తన కనుదృష్టిని పెట్టి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే తన కొరకు నువ్వు అవసరం. ఆ ఏర్పాటు, ఆ పిలుపు, ఆ అభిషేకం నీ మీద ఉంది కాబట్టి, దేవుని దృష్టి నీ మీద ఉన్నది కాబట్టి నిన్ను ఏ కారణము లేకుండానే నీ పొరుగువారు, ఆఫీసులో ఉన్నవారు, నీ బంధువులు, ఇంట్లో ఉన్నవారు కూడా నిన్ను ద్వేషించడానికి ప్రారంభిస్తారు. నువ్వు ఇదేందబ్బా, నేనేం చేయలే కదా, ఈమె ఎందుకు అసలు నన్ను పట్టించుకోవటం లేదు, ఇదెందుకు ఇలా జరుగుతుంది, ఇదెందుకు మనం ఆలోచిస్తాం. అసలు ఎందుకు అనేదాన్ని మనం వెదకొద్దు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యు ఆర్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా, వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నందువలన సాతాను, అపవాది, విరోధి అయినటువంటి వాడు నీ మీద దృష్టిని సాగించి ఇప్పుడు నిన్ను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. వీడిని వదిలితే ఆర్ఆర్ నగర్ చాలా మారిపోతుంది. ఆత్మలు దొంగిలించుకుని నా రాజ్యం నుండి సంఘంలో చేర్చేస్తాడు. వీడిని ఎలాగైనా మనం పట్టేసుకోవాలి. అర్థమవుతుందా? ఎంతమంది అర్థమవుతుంది? ప్రైజ్ లార్డ్. There's a constant attack on every believer, especially pastors. ఎక్కువ ప్రార్థన చేశాను అనుకోండి, ఎక్కువ అటాక్స్. ఎక్కువ ప్రార్థన చేస్తే ఎందుకు బాబు ఇది మనం అనుకుంటాం కదా. ఎక్కువ దేవుడు ఎదగాలి. ఎదిగినంత దేవుడు నిన్ను బలపరుస్తూ ఉంటే అపవాది అనేవాడు నిన్ను నలుదిక్కుల నుండి గుద్దుతుంటాడు అన్నమాట. దీన్ని ఓర్చుకొని, సహించుకొని, దీన్ని మనం ఎదురించి ఆత్మతో మనం బలము పొంది సహించుకుంటూ మనము ఈ బాధ్యతను, సేవను, పరిచర్యను మనము దేవుని కొరకు చేసే కృప మనకు కావాలి. ఆమేన్. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, రక్షణ పొందావు, సంఘంలోనూ ఆత్మాభిషేకం అయింది, వాక్యం ఎదుగుతున్నావు, సందాలు, కానుకలు ఇస్తున్నావు, అంతా బాగుందంటే ఈజీగా ఉండదు నీ లైఫ్. నీకు ఒక ఎవరున్నారు? విరోధి ఉంటున్నాడు. కంటికి కనపడకుండానే ఎంత గేములు చేస్తున్నాడు. ఇంట్లో, బయట, చర్చిలో, పని వద్ద, బంధువుల మధ్య అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఏంటంటే దొంగడం. ఏంటి? ₹1,00,000 పోతే సంపాదించుకుంటాం. ఆనందం పోతే వస్తుందా? ఆనందం లేకుండానే, నీకు తృప్తి లేకుండానే జీవితం బాగుంటుందా? Somebody who is hurt, deeply hurt, constantly will hurt others also. ఎవరైతే బాధను పొందినటువంటి వారు, ఇతరుల చేత బాధ పొందినటువంటి వారు, తిట్లు తిన్నటువంటి వారు, చాలా దిగజారినటువంటి జీవితానికి వెళ్ళిపోయి అందరూ తిడుతూ, బాధపడుతూ, కుమిలి జీవిస్తారు కదా, డిప్రెషన్లో చాలా బాధతో, ఎప్పుడు ఏడుస్తూ. ఇలాంటి వారు ఒక్క మాట మాట్లాడితే సూటిగా 20 మంది బాధపడతారు. ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇప్పుడు కూడా గట్టిగా, చాలా కఠినంగా మాట్లాడతారు. భోజనం చేశారు? చేశాను. ఇప్పుడేంటి? వందనాలండి. వందనాలు పెడితే మీరు బాగా అయిపోతారా? ఏంటి? బాగున్నానులే, చాలులే, నువ్వు అడిగాలి. ఎందుకంటే చాలా బాధపడ్డారన్నమాట. బాధపడిన వారు మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. దేవుడు ఆ గాయములను ఆర్చాలి. హల్లెలూయా. సో నేను చెప్పదలిచినటువంటి ఆలోచన ఏంటంటే, సాతాను అనేవాడు నిన్ను ఫాలో చేస్తూ ఉన్నాడు. ఆ సాతాను అనేవాడిని నువ్వు ఎదిరించకపోయినట్లయితే నీ జీవితంలో ఏదో ఒకసారి నువ్వు పాపంలో పడిపోతావు, దేవునికి దూరం అయిపోతావు. ఆ దేవుని బలము నీకు కావాలంటే రోజు దేవుని వెదకాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యంలో ఉన్నటువంటి వాటిని నమ్మాలి,
దేవుని ఆత్మ బలమును పొంది లోకంలో శ్రేష్టమైనటువంటి